దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 29వ తేదీ ఏప్రిల్ కూడా వెళ్ళిపోతుంది కదా. ఎంత గొప్ప దేవుడు కదా, ఇంత గొప్ప దేవుడు మనకుంటుండగా మరి ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము, చాలా విషయాల్లో మనం ఎలా ఉంటామంటే మనము అర్థం చేసుకున్న దాన్ని బట్టి చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని కృప మనకి తోడుగా ఉన్నప్పుడు మనము ఏదైనా కూడా చేయగలం. ఎలాగా? ఈరోజు ఉన్న వాక్యం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. కానీ ఇది క్యాలెండర్లో ఎలా వేస్తాము? వాగ్దానం ఏంటంటే నేను సమస్తము చేయగలను, నేను సమస్తము చేయగలను. ఇవి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్. ఒకటి ఎలా ఉంది? నేను సమస్తము చేయగలను, ఇది ఆఫ్. అంటే ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అయినప్పటికీ బి. ఏ ఏంటి? నన్ను బలపరచు అని. అంటే నీకు బలమునిచ్చేవాడు ఒకడు, ఆయన ఇచ్చే బలమును బట్టి నువ్వు చేయగలుగుతావు తప్ప. అందుకే యేసు ప్రభు, నా అంతట నేను ఏమీ చేయటం లేదు, కానీ నా తండ్రి నాకు ఇవ్వబడిన కృపను ఆయన నాకు ఏమి చేయమన్నాడు. కనుక దీనికి సేమ్ టు సేమ్ మక్కి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఉంది ఈక్వలెంట్ వర్డ్. ఏమంటున్నాడు? నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుదామని చెప్పుకుంటున్నారే. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కనుక ప్రభువు చిత్తమైతే, చూసారా? అంటే ఇప్పుడు ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉంది. ఇక్కడ ప్రభువు చిత్తమైతే నేను చేయగలుగుతాను. ఆయన చిత్తం లేకపోతే నేనేమి చేయలేను. ఆయన చిత్తం లేకుండా చీమైనా కొట్టదు. ఎలా నేర్చుకోవచ్చు? చాలా విషయాల్లో. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూస్తే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 13, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఎలాగా? త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. అంటే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నారు, ఆల్ థింగ్స్ అన్నారు, ఇంకా ఎన్నన్నా చెప్పొచ్చు అనమాట. కానీ ఎలాగా? నాకు బలము ఇవ్వబడే ఆ యొక్క శక్తిని బట్టి. ఎలా చెప్పొచ్చు? మనం ఈ వచనం నేర్చుకునే ముందు ఒక్కసారి ఎలాగ నేర్చుకోవాలో అని వెళ్ళే ముందు నేను ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, నాకు నచ్చిందనమాట ఈ మాట. న్యాయము ఆలస్యం అవ్వడం వలన అన్యాయము రాజ్యం వెళుతుంది. కరెక్టే. ఇప్పుడు నీతిమంతులు శిక్షింపబడుతున్నారు, అనీతిమంతులు రాజ్యం వెళుతున్నారు. కరెక్టే కదా. చాలా విషయాల్లో 40 రోజులు దావీదు రాలా, కానీ గొలియాతు ఉన్నాడు. గొలియాతుకి బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఛాలెంజ్ చేశాడు. 39 రోజులు అయిపోయింది అప్పటికి. ఇక చివరి దినం 40వ రోజు. అప్పుడు దావీదు వచ్చాడు యుద్ధంలోనికి. ఇప్పుడు ఎవరి సామర్థ్యం, ఎవరి శక్తి చూపిస్తున్నాడు ఇక్కడ? గొలియాతు శక్తిమంతుడు, సామర్థ్యం కలవాడు, యుద్ధ అభ్యాసం చేశాడు. చూసి 39 రోజులు వీళ్ళు భయపడుతున్నారు ఇశ్రాయేలీలు. అయితే ఆ రోజు దావీదు వచ్చాడు. దేవుడికి కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ తెలుసు. అక్కడ చెప్పబడుతుంది, రాజకుమార్తెని వివాహం చేస్తారు, దేశంలో సగభాగం ఇస్తారు, రాజుగా చేస్తారు. అతన్ని గెలిస్తే ఎందుకు? రాజ్యమైపోతుంది కనుక. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడే పాటివాడు. నువ్వు నీ బలాన్ని బట్టి వస్తున్నావు, కానీ నేను నా దేవుని పేరట వస్తున్నానా? అంటే అతని బలము ఈ లోకము, దావీదు బలము బలమందున్న దేవుడు ఆత్మని ఎప్పుడైతే ఇచ్చాడో, ఒంటరి అయిన వాడు 1000 మందిని తరుగుతాడు. సింహం ఎప్పుడు సింగల్గా వస్తుంది అన్నట్టు. గుంపులు గుంపులుగా వెళ్ళే గుంపుతో అదంటే ఇక్కడ దాపాడు అంటావా, లేక సింగల్గా ఉంటావా? ఏ రోజున అయితే నీ జీవితంలో కార్యాలు చేయాలంటే మొట్టమొదట నీవు ఒంటరి వాడవాలి.
అయిపోవాలా. అప్పుడు నీలో ఉన్న బలం బయటకు వస్తుంది. ఈ వాక్యం ఎలాగ రాయబడింది తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, శ్రమ ఓర్పును అని రాయబడింది. కాదు, శ్రమ అంటే అర్థం ఏంటంటే సాధన. దేవుడు నిన్ను ఓర్పు అని రాశారు. ఎండ్యూరెన్స్, సామర్థ్యాన్ని, నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీస్తుంది. ఎలాగా? నీళ్ళు ఎక్కువసేపు వేడి చేసామనుకో ఆవిరైపోతాయి, ఎక్కువసేపు చల్ల పెట్టామనుకో గడగడతాయి. కానీ బాయిలింగ్ టెంపరేచర్, మెల్టింగ్ టెంపరేచర్. అర్థం ఏంటంటే నీలో కూడా ఆ పూర్తి సామర్థ్యాన్ని దేవుడు తీసుకొచ్చే వరకు నిన్ను ఒంటరిగా పెడతాడు. ఆ సామర్థ్యం నీలో వచ్చాక, ఆ శక్తి నీలో పరిపూర్ణమయ్యాక, ఆ బలం నీలో వచ్చాక 9 నెలలు పూర్తయ్యాక తల్లి గర్భంలోంచి తెస్తాడు. 5 సంవత్సరాలు పూర్తయ్యాక స్కూల్లో వేయమంటారు. ఇలాగ నీకు యుక్త వయసు వచ్చే వరకు మోషే పెద్దవాడైనప్పుడు అని ఉంటుంది. మోషే జీవితంలో 3:40లో 40 పెద్దవాడయ్యాడు, శక్తిమంతుడయ్యాడు, మంచి చెడు తెలుసుకున్నాడు, చంపాడేశాడు. 80 వచ్చే వరకు పూర్తిగా నేల మట్టుకయ్యే వరకు దేవుడు నాకదా అదే పూర్తిగా నేలమట్టమైపోవాలా. నీలో బలము, నీలో కోపం, నీలో ఆవేశం సమస్తము తగ్గిపోవాలి. అప్పుడు దేవుడు చెప్తాడు, 10 లక్షల మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు మోషేలో ఉండి, దేవుని ఆత్మ మోషేలో ఉండి కార్యాలు చేపించాడు. ఏ రోజునైతే నీవు కాదు చేసేది దేవుడు. కనుక ఆ నిరీక్షణ అంటే ఎదురు చూడడము, సమయము వరకు ఆయన చేతి కింద ఏ రోజున అయితే నువ్వు సిద్ధపడతావో. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను వేరేగా అనుకున్నాను, కానీ ఇప్పుడు అనుభవంలో మనకి పాఠాలు నేర్పిస్తున్నప్పుడు కార్యసాధకమైన మనలో తన శక్తి చొప్పున, మనలో శక్తి వచ్చినప్పుడు, మన లోపల బలము పుంజుకున్నప్పుడు, అంటే నీలో విశ్వాస పరిమాణము నీవు నేర్చుకోవాలని నీ దేవుడు నీకు చెయ్యగలడని నువ్వు నమ్మాలి. నువ్వు చేసేది యూ షుడ్ షైన్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి. ఎప్పుడైతే అప్పుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, అంటే దేవుడు చేస్తాడు. ఈ మాటలు మత్తయి సువార్త 19:26లో యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? మనుష్యునికి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యం. గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడి ద్వారా ఇది నేను చేయగలను. దేవుని కృపను బట్టి నేను, కనుక కృపలో బలవంతుడు కమ్ము. నీవు కృపలో ఎదగాల. కృపలో ఎప్పుడు ఎదుగుతావు? నీవు ఒంటరిగా విడిచిపెట్టబడా, నీవు అన్యాయమైపోవాలా, నీవు చేయని శిక్ష భరించాలా. అప్పుడు నీవు అందరిలాగా అనకూడదు, లేవలా. దేవా, నీవు నన్ను లోయ అనుభవంలో పెట్టావు కనుక ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడవు నీవా. నీవు నాకు ఆకాశం అందుండగా ఈ భూమి మీద ఎప్పుడవద్దా. అప్పుడు దుష్టుడు అంటా ఉంటాడు, ఇటు నుంచి చెప్తున్నాడు, అబద్ధం చెప్తాడు, మలకు మెత్తను ఉన్నవి అన్నీ తీసి పడేస్తాడు, లేనివి అన్నీ మీద వేసేస్తాడు. వేసుకునే వాళ్ళకి ప్రాబ్లం, దులిపేసేవాడికి ఏం ప్రాబ్లం? అది తెలుసు, ఇటు దులిపేసుకుంటాడు, ఇటు మీద వేసుకోడు, ఈడు ఉండలేడు, వీడిని ఆపలేము. అలా నువ్వు సాక్ష్యం కలుగు, చిరునవ్వుతో ముందుకెళ్ళాలా. ఎప్పుడైతే నువ్వు చిరునవ్వుతో ముందుకెళ్తావో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ యోహాను సువార్త 15:5 యేసుక్రీస్తు, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి. నువ్వు ఒక్కటి గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఈ కొమ్మన ఉంటేనే కదా పువ్వుకి గ్రీనరీ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఆ కొమ్మ మొద్దులో ఉంటేనే కదా. ఎప్పుడైతే నువ్వు మొద్దును వదిలేసి నేను కొమ్మని అంటే, పోనీ కొమ్మవే భూమి మీద ఉండు. మేము భూమి మీద ఉన్నాం, ఆకాశంలో ఉంటాం. మరి పోనీ నువ్వు భూమి మీదకి వెళ్ళు, నకలా పునాదుల్లోకి వెళ్ళు, లోతుకి వెళ్ళు, దెబ్బలు తిను. మేము కొమ్మలం. ఏం కొమ్మలు ఉంటాయి? భూమి మీద పాతి పెట్టకపోతే మొద్దు ఎప్పుడూ కూడా భూమి లోపల ఉంటుంది కనుక పైన ఎంత నరికేసినా కూడా తిరిగి మొద్దు భూమిలోంచి సారాన్ని తీసి అనేకమైన కొమ్మల్ని, పువ్వుల్ని ఇవ్వగలుగుతుంది. అది సామర్థ్యం. అంటే ఆ సామర్థ్యం దేని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో. కనుక మీరు నా యందు
యు కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ మీ అంటే అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. కనుక ఇదే మాటలు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనం దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మా సామర్థ్యం వలన ఎంత భాగ్యము మాకు. నా దగ్గర చాలామంది వచ్చారు, తెలివితేటలతో చేసేస్తున్నారు. ఏంటి వడ్డీ వ్యాపారం, తెలివితేటలతో సంపాదించుతున్నారు. ఏంటి ఆస్తులు అంతస్తులు కూడబెట్టారు, మామూలుగా కాదు. దేనికి వచ్చారో మర్చిపోయారు. ఒక్కరోజు వచ్చింది, అన్నీ ఓడిపోయినాయి. కనీసం ఇక్కడి నుంచి వెళ్ళాక తిండి పెట్టే దిక్కు లేక గుండె పగిలి ఏడుస్తూ నీకు అడిగే బలం ఇవ్వలా. దేవుడు తన కృపలో నువ్వు వాడతావేమో, తన మహిమ కొరకు నువ్వు వాడతావేమో. నీ తెలివితేటలతో నువ్వు ఈ లోకాన్ని సంపాదిస్తున్నావు, కానీ దేవుని కృపతో ఈ లోకాన్ని నువ్వు సంపాదిస్తే ఎలాగా? నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయన. ఆయన ఇస్తే తరతరాలు నిలబడుతుంది. ఆ తరతరాల ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా? దావీదు తరతరాలకి ఆశీర్వాదం. సౌలు కొట్టివేయబడ్డాడు. అంటే దేవుడు ఇచ్చేది మనము పొందుకోవడం మాత్రమే కాకుండా, నీ వలన మాత్రము కాకుండా నీ తదనంతరము కూడా తరతరములకు సామర్థ్యము కలుగచేయాలి. అబ్రహాంకి ఒక్కడికి ఇవ్వాల. అబ్రహాము జనాంగముగా పేయబడ్డాడు, జనాంగమునకు తండ్రిగా చేయబడ్డాడు. ఈరోజు ఒక ఆయన చేత్తు ఇస్రాయేల్ దేశం కాదు, యాకోబుని ఇస్రాయేల్గా మార్చు కాదు, యాకోబుని ఇస్రాయేలుగా మార్చి ఇస్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించి వారికి ల్యాండ్ని ఇచ్చాడు దేవుడు. ఈ ల్యాండ్ ఎప్పుడైతే ఈ ల్యాండ్ అక్రమముతో నింపబడిందో, భూమి తన సామర్థ్యాన్ని ఇవ్వదు, తన యొక్క సారాన్ని ఇవ్వదు. భూమి తన సామర్థ్యాన్ని ఇవ్వాలంటే దేవుని నోటి మాట చాలు. ఎత్తడి వంటి ఆకాశం, ఇనుము వంటి భూమి ఏది పట్టుకున్నా నీ చేతులు కాలిపోతున్నాయి, నాశనమే మిగులుతుంది. లేనిపోని నిందలు ఎస్ 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 లెట్ ఇట్ బి. నేను వచ్చిన పరిస్థితులు కూడా అంతా శూన్యమైపోద్ది, అందరూ వదిలిపెట్టేస్తారు, ఏమీ దిక్కు తోచదు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే చెప్తాను చూడండి. వెళ్ళిపోయి నల్లతాడు కట్టుకోవడం కాదు, వెళ్ళిపోయి 2 కోళ్ళు కొట్టేసి దానికి టెంకాయ కొట్టేయడం కాదు. కూర్చోండి. ఏం చేయాలో తెలుసా? నేనేం చేశాను ఇంతవరకు? ఇఫ్ యు డిడ్ వాట్ ఈజ్ ప్లీజింగ్ యూ, నీవు కరెక్టు, దీనికోసం నేను బాధపడలేదు అన్నావు అనుకో, పట్టుకో. ఏది జరిగినా నిలబడతా. ఎంత కాలం ఎలా వెళ్తుందో చూస్తాను. ఇది ధైర్యం. అయితే నీకు చేసింది నీకు నచ్చలా, ఇలాగయ్యింది అలాగయ్యింది, నీలో రిగ్రెట్ వచ్చింది అంటే నీలో అనుమానం వచ్చింది. 2 చెప్పనే. 1 అనుమానం రాకూడదు. అనుమానం వచ్చింది కదా, వదిలిపెట్టాం. కొత్తది ఎలా చేయాలా, రేపు నీ భవిష్యత్తు ఎలా ఉండాలా, ఈ రోజు నుంచి సిద్ధపడం. ఇవన్నీ వదిలేసి తాగుడికి, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వీళ్ళ వల్ల నా జీవితం అయిపోయింది, వాళ్ళు ఎత్తుకుపోయారు, వీళ్ళు ఎత్తుకుపోయారు. ఏమెత్తుకుపోయారు? బయట వస్తువులు ఎత్తుకుపోతారు, నీ చుట్టూ ఉన్న జనాన్ని మోసం చేసి ఎత్తుకుపోతారు, నీ సమస్తాన్ని ఎత్తుకుపోతారు. పోనీ ఒట్టి చేతులతో నిలబడు. మోషే, నీ దగ్గర ఏముంది? కర్ర ఉంది, చాలా పద. దావీదు, నీ దగ్గర ఏముంది? వాడి దగ్గర యుద్ధం ఉంది, ఖడ్గం ఉంది, వస్త్రం ఉంది, బలం ఉంది, గులకరాయి ఉంది, చాలు పద. ఆవిడతో అడుగుతారే, నీ దగ్గర ఏముంది? బుడ్డిలో కొంచెం నూనె, ఆ యొక్క పాత్రలో కొంచెం పిండి, చాలు. ఈరోజు ఆ విశ్వాసం నీలో ఉంటే నా దేవుడు సామర్థ్యం ఇస్తాడా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది నాకు పెట్టాడా? మా ఇంట్లో ఓరుతాయి. నేను ప్రార్థన చేస్తే ఓరుతాయి. నేను ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా? కారణం ఏంటి? నేను కాదు, నా ప్రార్థన గొప్పదే. ఏలియా దేవుడు గొప్పోడా? ఎవరు? ఏలియా కాదు, దేవుడు. ఏలియా గొప్పోడే, సురేష్ కాదు. కానీ దేవుడు గొప్పోడా? ఏలియాకే చేస్తాడా? నాకు కూడా చేస్తాడు అనే నమ్మకం నీలో ఉండాలా. ఎప్పుడైతే నమ్మకం నీలో ఉంటుందో, ఎప్పుడైతే కార్యాలు నువ్వు చేయగలవు, నువ్వు కాదు సుమా, నువ్వు కాదు, నా దేవుడు చేపించాడు. 4 స్టైల్ నీ దేవుడు చేపిస్తాడు. ఎలాగా? విత్తువాని ఉపమానం తెలుసు కదా. 1, దారి పక్కన పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి, అంతే కదా. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? ఎన్నో వెంటనే పాస్టర్ అయిపోయావు.
అందుకే కదా ఈ బాధలో నేను ఎంత దారుణంగా చెప్పుతున్నారండి, ఏ విధంగా చెప్పుతున్నారండి వాక్యాలు. అంటే మనుషులకి నచ్చితే సరిపోతుందా? దేవునికి నచ్చద్దా? శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా. ఆయన తన ఆత్మను నీలో నింపి ఆయన తన ఆత్మ ద్వారా కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కుమారుని ఆత్మను దత్తపుత్రాత్మగా మనకి ఇచ్చాడు. బానిస ఆత్మను తీసివేశాడు. కనుక రెండోది రాతి నేల అంటే వచ్చేస్తాం, తర్వాత అయిపోయి ఎంతసేపు పరిగెడతావు, ఎందుకంటే భూమి లేదు కదా. ఇక మూడవది మొలతప్పలు, గచ్చపొదలు. ఇదేంటి? ధనము, మోసము. ఇది అంటే ఇంగ్లీష్లో బాగుంది ఏంటంటే ప్లెజర్స్. అంటే అన్నీ సమకూర్చుకోవాలా, అన్నీ సర్దుకోవాలా, తీసుకోవాలా, అమ్మగారు వందనా, అయ్యగారు సూట్ వేసుకోవాలా, ఇంకా రిచెస్, ఆస్తులు కొనేయాలా, అలా వెళ్ళిపోవాలా, కార్లు. కమాన్, నాకుంది అనుభవం. చక్కగా బస్సులో వెళ్ళేవాడిని, బ్యాగ్ వేసుకుని, చిన్న చూపు, కారులో వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర సరుకుండదు, కానీ కారు ఉందిగా, ప్రజలకు కారు కావాలి. నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. అంటే మనుషులు డంబాన్ని చూస్తారు, నేత్రాస, శరీరాస, జీవబ్రహ్మం. దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. నీలో ఉన్న సామర్థ్యం ఆటికి పోటుకి తట్టుకొనగలిగినప్పుడు ఇనుము ఏ విధముగా బలముగా ఉంటుంది. కానీ ఇనుములో ఆ తుప్పు పట్టే గుణం ఉంది చూశారు, ఆ బలం పోగొట్టుకుంటుంది. ఇనుముని వేడి చేస్తే బలాన్ని పోగొట్టుకుంటుంది. అంటే నీ బలము దేనిలో ఉందో నువ్వు గమనించినప్పుడు, ఈ యొక్క కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చినప్పుడు, ప్లెజర్స్లోంచి బయటకు వచ్చినప్పుడు, ఈ రిచెస్ మీద కాకుండా నీ హృదయము నీ దేవుని మీద నీవు లక్ష్యము ఉంచినప్పుడు సమస్తము దేవుడు నీ ద్వారా చేస్తాడు. ఆయన ఏవేవి కీడులో మేలుగా మారుస్తాడు, ఏవేవి శాపాలో ఆశీర్వాదాలుగా మారుస్తాడు. అన్యాయాన్ని తిరిగి ఆయన న్యాయముగా మార్చి శత్రువులను మిత్రులుగా చేసి నిన్ను దీపస్తంభం మీద పెట్టి లక్షల మందికి వెలుగును ఇవ్వడానికి ఇతను నా కుమారుడు అని సాక్ష్యం పలుకుతాడు. ఇది నా జీవితంలో రుచి చూశాను. నా దేవుడు గొప్పవాడు, సురేష్ దేవుడు గొప్పవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా, ఈ వాక్యాల ద్వారా వీళ్ళు ఆత్మీయముగా బలము పొందడానికి, ఆ యొక్క విశ్వాసములో ధైర్యము తెచ్చుకోవడానికి, విసుగగా ప్రార్థన చేయడానికి కార్యం చేయమని యేసునామమున దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి మన ఛానల్ కోసం చెప్పండి. దేవుడు దీవించుగాక. ఆమేన్.